అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, లేనిది ఏది కూడా కొత్తగా రాదు. కొత్తగా వచ్చింది అంటే అది ఉండి ఉండాలి, అది ఉన్నది మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. భక్తి అనేటువంటిది మనుషులలో సహజ సిద్ధంగా వచ్చేటువంటిదే తప్పితే ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకుంటే వచ్చేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ ప్రహ్లాద చరిత్రలో ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు అని చెప్పేసని ఆ ప్రహ్లాదుడు ఆ హిరణ్య కశిపులకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తి అనేటువంటిది ఎవరో నేర్పితే వచ్చేటువంటిది కాదు అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయము. కరళి అరచేత కంబంబు నదురుగా వేయుటను వెడలి అసురేశ్వరుని పురమును జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆ ఒక్క ఉద్రేకంగా కోపంతో వచ్చి ఆ వచ్చినటువంటి వాడు ఎందులోంచి వచ్చావు? స్తంభంలో నుంచి వచ్చావు. స్తంభంలో నుంచి ఎలా వచ్చావు? నరసింహాకృతిలో వచ్చావు. సగం సింహము సగం మానవ శరీరం కలిగినటువంటి అవతారంతో వచ్చావు. దేనికి వచ్చావు అని అంటే ఆ అసురేశ్వరుడు అయినటువంటి ఆ హిరణ్యకశిపుని సంహరించడానికి వచ్చావు. సంహరించడానికి వచ్చి ఎక్కడ చీల్చావు? సంహరించేటప్పుడు పీక పట్టుకుని సంహరించలేదు, లేకపోతే తల పగలగొట్టి సంహరించలేదు. ఎక్కడ సంహరించడానికైనటువంటి అదునైనటువంటిది ఉందంటే ఆ ఉదరాన్ని చీల్చాడు, అంటే గర్భస్థాన్ని చీల్చాడు. అందుకే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి పేర్లని ఇక్కడ చెప్పటం జరిగింది. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ఇక్కడ ఈ యొక్క సమయం చాలా కోరుకున్నంత లేకపోవటం మూలంగా వీటిని విశదీకరించలేకపోతున్నాము. అందులో లోక ప్రసిద్ధంగా ఉన్నటువంటిది ఏంటంటే హిరణ్యకశిపులు అనేటువంటి వీళ్ళు ఒక రాక్షసులు. వీళ్ళు దేనికి పుట్టారయ్యా అంటే ఈ యొక్క హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఆ యొక్క భూమిని తన ఒక దీంతో ఉన్నట్టుగా చేప చుట్టేసి తీసిపోయి ఎక్కడో పడేయటానికి అతను ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ ప్రయత్నించినప్పుడు ఈ యొక్క జగత్పురుషుడైనటువంటి విరాట్ పురుషుడు ఈ వరాహ రూపంలో వచ్చి అతన్ని సంహరించి ఆ యొక్క భూమిని మళ్ళీ కక్షలో పెట్టడం జరిగింది, తన తాలూకు కోరల మీద ఎట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా ఇదే భ్రమలో ఇదే కథని వింటున్నాము. ఇక్కడ ఒక్కసారిగా ఈ భ్రమని తొలగించి ఇక్కడ కథాగమనాల్ని మార్చడానికి
కొంచెం సమయం పడుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ గ్రహాలన్నీ కూడా, ఈ నవగ్రహాలు అనేటువంటి గ్రహాలన్నీ కూడా ఈ కక్షలో అనేటువంటిది, ఈ యొక్క సూర్యుడి చుట్టూతా తిరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒక ఆకర్షణ శక్తి అనేటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్లో తిరుగుతున్నటువంటిది. ఇటువంటి వాటిని కదిపితే కింద ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి గ్రహాలు స్థితులను మారుతాయి. కాబట్టి అటువంటి స్థితి మారకూడదు అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క విరాట్ పురుషుడు వరాహావతారంగా వచ్చి ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ యొక్క భూమిని మళ్ళీ ఆ కక్షలో ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఈ కథ. అదేదో సముద్రంలో పడేస్తే సముద్రంలో నుంచి వరాహావతారంలో తన కోరలతో మెలిక తీశాడు అని మనం చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఆ కథని చిన్నప్పటి నుంచి నరాలుగా మనం జీర్ణించుకుపోయి ఉన్నటువంటి కథ. అటువంటి కథే అయి ఉన్నప్పుడు మరి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క విజయనగర సామ్రాజ్య పరిపాలకులు ఎందుకు వాళ్ళ తాలూకు పతాకం మీద, జెండా మీదన ఆ వరాహస్వామినే ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఎందుకు వాళ్ళ ఆ చిహ్నాన్ని పెట్టుకున్నారు అనేటువంటి దాన్ని మనం ఆలోచించేటువంటి పరిస్థితిలో లేము. ఆ విరూపాక్షుడి గుడిని కట్టినటువంటి వాళ్ళు ఈ వరాహస్వామి తాలూకు ఎంబలమ్మని వాళ్ళ తాలూకు పతాకం మీద ఎందుకు ఉంచుకున్నారు, ఇవన్నీ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కాలాతీతమైపోతుంది. మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయం పక్కకు వెళ్ళిపోతుందేమో అనేటువంటిది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయము. కానీ నేను కిందటిసారి చెప్పినట్టుగా ఆ అమ్మవారిని స్తుతించేటప్పుడు ఆ శ్రీసూక్తంలో హిరణ్యవర్ణం హరిణీం అనేటువంటి మాటతో సంబోధించడం జరిగింది. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు కూడా ఈ యొక్క స్తంభంలో నుంచి వచ్చేసినటువంటి నరసింహస్వామి అతని ఉదరాన్ని మాత్రమే చీల్చాడు తప్పితే ఏ గుండె దగ్గరో ఏ వక్షస్థలం దగ్గరో చీల్చి అతన్ని సంహరించలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకు అనేటువంటిది ఏంటంటే, ఈ కృష్ణ శతకకర్త రాసినటువంటి ఈ యొక్క పద్యాల్లో చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ఇది కంద పద్యంలో రాయటం జరిగింది. ఈ కంద పద్యం కూడా 4 పాదాల్లోనే ఉండటం జరుగుతోంది. ఈ కందం అందంగా ఉంటుంది అని చెప్తూ ఆయన చెప్పవలసినటువంటి భావాల్ని ఈ యొక్క కంద పద్యంలో ఇమిడ్చటం జరిగింది. కనుక ఈ యొక్క హిరణ్య గర్భుడు అనేటువంటిది కూడా బ్రహ్మకున్నటువంటి పేరు. హిరణ్యవర్ణం హరిణీం అనేటువంటిది ఆ ఒక అమ్మవారికి ఉన్నటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి సంబోధనా వాక్యము. ఈ హిరణ్యము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోకుండా మనం వాళ్ళని రాక్షసులు అనేటువంటిది, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా నరాల్లోకి కూడా మనకి ఈ చెప్పేటువంటి వాళ్ళు మనకి అటువంటి ఉద్బోధన చేయటం మూలంగా మన తాలూకు మానసిక పరిస్థితి ఎలా ఏర్పడిపోయిందంటే, హిరణ్యకశిపులు అనేటువంటి వాళ్ళు రాక్షసులు అనేటువంటి విషయమే మన తాలూకు మానసిక పరిస్థితిలో మనం దాని మీద స్థిరపడిపోయాది తప్పితే ఇంకో విషయాన్ని మనం ఆలోచించేటువంటి పరిస్థితిలో లేము. వేదవ్యాసుల వారు భాగవతాన్ని రాస్తూ సనకసనందనాదులు అనేటువంటి వాళ్ళు
ఈ యొక్క వైకుంఠానికి వచ్చినప్పుడు జయ విజయులు అనేటువంటి వాళ్ళు, ఈ ద్వారపాలకులు, ఆ సనకసనందనాథులు అనేటువంటి వాళ్ళని వాళ్ళు అడ్డగించి లోనికి ప్రవేశము లేదు అని చెప్పినప్పుడు మీరు ఈ యొక్క వైకుంఠములో ఉండటానికి తగనివారు అని మాత్రమే చెప్పారు తప్పితే వాళ్ళు ఏ విధమైన మిగిలిన శాపాలు, ఇప్పుడు మనం వింటున్నటువంటి కథాగమనంలో లాగా వాళ్ళకి శాపాలు ఇచ్చేశారు. ఆ శాపానికి మహావిష్ణువు వచ్చి మీరు 3 జన్మల్లో నాకు శత్రువులుగా ఉంటారా, 7 జన్మల్లో నాకు మిత్రులుగా ఉంటారా, మిత్రులుగా ఉండి 7 జన్మలు అనుభవిస్తారా, శత్రువులుగా ఉండి 3 జన్మలలో నా చేత సంహరించబడి నన్ను చేరుకుంటారా అనేటువంటి విషయాన్ని ఆ ఒక మహావిష్ణువు వచ్చి ఈ సనక సనందనాథులు శాపమిచ్చిన తర్వాత ఆ జయుడు విజయుడు అనేటువంటి వాళ్ళకి ఇటువంటిది ఆ మహావిష్ణువు చెప్పారు అనేటువంటి కథని మనకి లోక ప్రాచుర్యంలో ఉండిపోయినటువంటి కథ. ఇలాంటి కథలన్నీ కూడా మనకి ఏమైపోయినాయంటే పుక్కుట పురాణాలుగా ఉండిపోయి వీటి మీద మనకి ఏమాత్రము కూడా శాస్త్ర సమ్మతమైనటువంటి పరిజ్ఞానం లేకుండా మా తాత చెప్పాడు, మా ముత్తాత మా తాతకి చెప్పాడు, ఈ కథ మా నాన్నకి చెప్పారు, మా నాన్న నాకు చెప్పాడు అనేటువంటి స్థితిలోకి మనం వచ్చేసాం తప్పితే ఈ కథ అంతర్భాగాలలోకి మనం వెళ్దాము అనేటువంటి ఆలోచన పరిజ్ఞానం మనకు లేదు. ఆ యొక్క హిరణ్యకశిపుల్ని చంపేసినటువంటి రోజున కూడా మనం పండగ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఆ రోజునాడు మనం మంచిగా మధురమైనటువంటి పదార్థాలని వండుకుని ఇళ్ళల్లో కొత్త బట్టలు ధరించుకుని మనం ఎంజాయ్ అన్నట్టుగానే మనం సుఖంగా ఆనందించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో వ్యాస భగవానుడు ఇటువంటి మాట చెప్పలేదు ఎక్కడ. రెండోది ప్రవచనకారులు కూడా ఆ తర్వాత ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతూ ఆయన నరసింహావతారంలో చాలా క్రోధంలో ఉన్నాడు, ఆ క్రోధాన్ని పోగొట్టడానికి ఆయన్ని స్తుతి చేశాడు నరసింహస్వామిని ప్రహ్లాదుడు. కనుక ఈ ప్రహ్లాదుడు స్తుతి చేసిన తర్వాత ఆయన తాలూకు నరసింహాకృతిని చాలించి ఆయన ప్రసన్నుడయ్యాడు అనేటువంటి ఈ కథని ఆ ఒక్క కథలోనే జోడించడం జరిగింది. ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ యొక్క హిరణ్యకశిపుని సంహరించేటప్పుడు ఆ హిరణ్యకశిపుడి తాలూకు ఉదరంలో ఆ ఒక విషము అనేటువంటిది ఉండిపోవటం మూలంగా ఈ యొక్క మహావిష్ణువు ఈ నరసింహావతారంలో రావటంతో ఆ గోళ్ళకి అతని తాలూకు రక్తం అంటుకుని గోళ్ళు పుచ్చిపోయి ఆయన ఇంకోటి ఏదో దానికి మందు వాడుకున్నాడు అనేటువంటి ఇలాంటి పిచ్చి కథలు చెప్పటానికి మనం చాలా తయారైపోయాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కథలు చిన్నప్పటి నుంచి విని 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 ఇదే మనం భక్తి అనుకుంటున్నాం తప్పితే భక్తికి అనేటువంటి దానికి మార్గం ఏమిటి? ఎందుకు హిరణ్యకశిపులు అనేటువంటి పదాలను ఎందుకు ఉపయోగించబడింది? ఈ మహావిష్ణువు దగ్గరున్నటువంటి వైకుంఠంలో ఒకడి పేరు విజయుడు, ఒకడి పేరు జయుడు. జయ విజయులు అనేటువంటి వాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు. దీని మీద విశ్లేషించాలి, దీని గురించి మనం పరిశీలించాలి అనేటువంటిది ఇంగిత జ్ఞానాలన్నింటినీ కూడా కోల్పోయాము. మనకున్నటువంటి జ్ఞాన సంపత్తి ఏంటంటే సనకసనందనాథులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. ఆ ఒక్క వైకుంఠానికి చుట్టూతా ప్రహరీ గోడ కట్టేశారా? పాల సముద్రానికి మనకి ఏమాత్రము జ్ఞానము లేదు, జ్ఞాన శూన్యులము అనేటువంటి చెప్పటానికి, అవిద్యలో ఉన్నామని చెప్పటానికి
మహావిష్ణువు ఉన్నది పాల సముద్రంలో అని చెప్పేసి చెప్తున్నాం. ఆ పాల సముద్రం అంతటికీ కూడా మనం ప్రహరీ గోడలు కట్టేసి దానికి ద్వారబంధాలు పెట్టేసేసి మనం దాన్ని బంధించి ఉంచామా వైకుంఠము అనేటువంటిది? లేదే. ఆయన పడుకున్నటువంటిది శేషశైలంలో అన్నట్టుగా ఆ పాల సముద్రం మీద పడుకుని ఉన్నాడు. పాల సముద్రం మీద పడుకున్నటువంటి వాడికి ఈ జయ విజయులు అనేటువంటి వాళ్ళ కాపలాదారులేంటి? ఎక్కడి పెట్టారు ఈ ద్వారబంధాలు, ఈ తలుపులు? ఇది మనకు అవసరం లేదు. మన తాత చెప్పాడు, మా తాతకి చెప్పాడు, మా తాత మా నాన్నకి చెప్పాడు. ఇదే కథగా మనం ఆ పేర్లు కూడా మళ్ళీ మార్చాం. ఆ పేర్లో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనకు అవసరం లేదు. జయం ఎప్పుడు వస్తుంది? ఎవరినైనా జయించినప్పుడు మాత్రమే, ఒక శత్రువుని జయించినప్పుడు మాత్రమే జయము అనేటువంటిది వస్తుంది. జయమే విజయానికి మూల కారణము. ఆ యొక్క జయ విజయులు అనేటువంటి వాళ్ళు ఆ ఒక మహావిష్ణువు ఉన్నటువంటి వైకుంఠానికి కాపలాదారులుగా ఉన్నారు అని అన్నప్పుడు వీళ్ళు దేని మీద జయాన్ని పొందారు, దేనికి వీళ్ళు జయాన్ని చేసుకుంటున్నారు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఏ మాత్రము కూడా ఏ కోశాల లేకుండా తరతరాలుగా ఇవే కథలు చెప్పుకుంటూ వీటినే మనం మన పిల్లలకి చెప్పుకుంటూ ఆ పిల్లలకి చెప్పుకుంటూ ఇలా వస్తున్నాం తప్పితే అసలు కథాగమనం ఏంటి? ఈ వస్తు పరిజ్ఞానం దేని గురించి ఉపయోగించబడింది? ఈ చెప్పటానికి, ఇటువంటి విషయాలు చెప్పటానికైనా వేదవ్యాసుల వారు అనేటువంటి వారు ఇటువంటి కథలని రాసింది? ఇటువంటి పిచ్చి కథలు వినటానిక మనం ఉన్నటువంటిది? ఇటువంటి పిచ్చి కథలు విని మనం బాగుకునేటువంటిది ఏంటి? 7 రోజుల్లో చనిపోతున్నటువంటి ఆ పరీక్షితుడు ఇటువంటి కథ వినటం మూలంగా వాడికి శాపం ఇచ్చాడు. ఆ జయ విజయులకి, ఆ సనకసనందనాథులు వాళ్ళని వచ్చి మహావిష్ణువు 3 అవతారాల్లో సంహరించేశాడు అని చెప్పటం మూలంగా ఈ యొక్క పరీక్షితుడికి వచ్చేటువంటి మోక్షం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఈ ఒక కథల్ని గురించి ఆలోచించడానికి ప్రారంభిస్తే సంజయుడు అనేటువంటి విదురుడు అనేటువంటి వాడు భారతం జరుగుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి వాడు. ధృతరాష్ట్రుడి తాలూకు తమ్ముడు విదురుడు. విదురుడు వచ్చి మైత్రేయ మహర్షి దగ్గర నుంచి వీటిని నేర్చుకుంటున్నాడు. అంటే అతనికి తెలీదా ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయం? తెలియకుండానే మహాభారతం అంతా జరిగిపోయిందా? అదే వ్యాసుల వారికి పుట్టినటువంటి వాడు కదా విదురుడు కూడాను. అంత తెలియనటువంటి అజ్ఞానాంధకారంలో ఇరుక్కుపోయి ఉన్నాడా ఈ విదురుడు? కనుక ఇటువంటి విషయాలు ఏవి కూడా మన జ్ఞానాన్ని, అంటే ఈ అజ్ఞాన పరిధిని దాటి జ్ఞాన పరిధిలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగేటువంటి స్థితిలో మనం లేము. మనకున్నది ఏంటంటే మా ముత్తాతలో తాతలో వాళ్ళ తాతలో చెప్పారు, అదే కథని మనం వింటాము. మేము విని మా పిల్లలకి కూడా ఇదే కథ చెప్తాం. సనకసనందనాథులు వచ్చారు మహావిష్ణువుని దర్శించుకుందామని. జయ విజయులు వెళ్ళనివ్వలేదు, వాళ్ళని శపించారు. వాళ్ళు మొదట హిరణ్యకశిపులుగాను రావణ కుంభకర్ణులుగాను ఇలాగా వీళ్ళు 3 అవతారాల్లో అన్నట్టుగా ఉండటంతో 3 అవతారాల్లో కూడా విష్ణువు వచ్చి వీళ్ళని సంహరించేశాడు. ఇది మనం నేర్చుకునేటువంటి కథ. ఈయన వెనకాతల ఉన్నటువంటి తత్వమేమిటి? ఇది మనకు అవసరం లేదు. ఆదిగా మనం ఆలోచించవలసినటువంటిది ఏంటి అనేటువంటిది లేనే లేదు. ఆది వరాహము అని చెప్తున్నారు. చెప్పేటప్పుడు వరాహాన్ని చెప్పేటప్పుడు ఆది వరాహము, అది శ్వేతవరాహ కల్పే వైవస్వతంత్రే కలియుగే
ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పేసి ఈ సంకల్పాన్ని మనం వల్లెవేసినటువంటి పాటల్లాగా చదువుతున్నాం. చిన్నపిల్లవాడు పాట ఎలా అప్పచెప్తాడో అలా పాఠాన్ని అప్పచెప్పినట్టుగా మనం ఈ భక్తి అనేటువంటి దాంట్లో ఒక పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నప్పుడు ఈ సంకల్పము అనేటువంటి దాని ముందర మనం చెప్పేటువంటిదంతా కూడా ఇవే అన్నమాట. దీన్ని వివరించేవాడు ఎవడు? రావణాసుడు పుట్టాడు, సీతనెత్తుకుపోయాడు, రాముడు వెళ్ళాడు, రావణాసుడిని చంపేశాడు. ప్రహ్లాదుడు ఆ ఒక తండ్రిని కాదని చెప్పేసని ఆ విష్ణువు గురించి విష్ణు భక్తి వదలలేను అని చెప్పాడు. అందుకని చెప్పేసని ఆ ఒక ప్రహ్లాదుని రక్షించడానికి ఈయన స్తంభంలో నుంచి వచ్చేసాడు, ఆ ఒక హిరణ్యకశిపుడిని చంపేశాడు. ఇదే మనం నేర్చుకునే కథలు. ఇటువంటి కథలనైనా వేదవ్యాసుల వారు అందరికీ చెప్పాలని ఇంత కష్టపడి ఇన్ని తరాలుగా రాసి ఉన్నటువంటి ఈ పుస్తకంలో మనం నేర్చుకునేటువంటి ఈ గ్రంథంలోంచి నేర్చుకునేటువంటిది. ఇటువంటి విషయాలను ఏనాడు మనం బ్రహ్మ విద్యా సాంప్రదాయంలోకి వెళ్ళి ఆలోచించగలుగుతామో అప్పుడు ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏమిటి అనేటువంటివి విడిపోతాయిరా బాబు అని చెప్పటానికే ఈ యొక్క కృష్ణ శతకకర్త తనకున్నటువంటి పరిధిలో, ఎందుకంటే ఈ పశువులకి చెప్పలేము, ఈ మూర్ఖులు, ఈ జ్ఞాన పశువులు, ఈ జ్ఞానం లేని పశువులకి చెప్పాలంటే చాలా కష్టమైన విషయము. అందుకని ఈ జ్ఞానహీనులకి ఎలా చెప్పాలని చెప్పేసని ఆయన ఏం చేశారంటే, కెరళి అరచేత కంబంబు నదురుగా వేయుటకు వెడలి అసురేశ్వరుని ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణ అని చెప్పేసని ఆయన తనకున్నటువంటి పరిజ్ఞానంలో చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని భర్తృహరి సుభాషితాల్లో మాట్లాడుతూ, ఇటువంటి సుభాషితాలు ఏ రాజుల కన్నా చెప్దామా అంటే, మేము రాజ్య పరిపాలనలో ఉన్నాము కనుక మేము నీ తాలూకు సుభాషితాలు వినేటువంటి పరిస్థితిలో లేము అని అంటారు. వేద విధులైనటువంటి విప్రోత్తములకు చెబుదామా అని చెప్పేసానంటే, మేము వేదాలన్నీ చదువుకున్నామయ్యా, ఉపనిషత్తులు చదువుకున్నాము, మేము ఎన్నో సద్గ్రంథాలు చదువుకున్నాము, నాకు నీవా వచ్చి మాకు ఇటువంటి సుభాషితాలు చెప్పేటువంటి వాడివి అయ్యావా అని చెప్పేసారి అంటారు అని చెప్పేసారి అన్నాడు. పోనీ వర్ణంలో పోని వయస్సులకి చెప్దామా అని చెప్పేసాడు అనుకుంటే, పనిలేని మంగలి పిల్లి తలకాయ గొరిగాడు అన్నట్టుగా నీకైతే పని లేకుండా నువ్వేదో సుభాషితాలు రాశానన్నావు, మా జీవనోపాధికి ముఖ్యమైనటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉంటే మమ్మల్ని పాడు చేయటానికి నువ్వు ఈ సుభాషితాలు చెప్తే మేము ఏం చేసుకుంటామయ్యా? ఈ సుభాషితాలు వింటూ కూర్చుంటే మా వ్యాపారాలు వ్యవహారాలు ఎలా జరుగుతాయని చెప్పేసని వయస్సులు అంటారు అని అన్నాడు. పోనీ నాలుగో వర్ణం వాళ్ళైనటువంటి సుదూరమైనటువంటి వాళ్ళకి చెప్దాము అని చెప్పేసి అనుకుంటే, మేము చేయవలసినటువంటి పనులన్నీ ఆగిపోయి ఆ పొలం దున్నవలసినవి, పంటలు పండించవలసినవి, మీ అందరికీ కూడా ఆహారాన్ని ఇవ్వవలసినటువంటి వాళ్ళ మేము వీటన్నింటినీ మానేసి మేము సుభాషితాలు వింటూ కూర్చుంటే మీ అందరికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మీ పనులన్నీ ఎలా జరుగుతాయ్యా? కొంచెమైనా మీకు జ్ఞానం ఉందా? మాకొచ్చి మీరేంటి సుభాషితాలు చెప్తామంటారు? ఇవి ఎవడో పనికి మాలినటువంటి వాడికి చెప్పుకోండయ్యా అనేసి అని అంటారు. కనుక ఇటువంటి సుభాషితాలు నేను ఎవరికీ చెప్పటానికి రాయలేదు, నాకు నేనే చెప్పుకుని నాకు నేనే వినటానికి సుభాషితాలు రాసుకున్నాను అని చెప్పేసని ఈ యొక్క సుభాషితకర్త అయినటువంటి ఆయన చెప్పుకోవటం జరిగింది. అట్లాగే మన పరిస్థితి ఎలాగుందంటే, గాడిద గంపెడు ఊక బుక్కింది అనేటువంటి పరిస్థితిలాగా మా ఇంట్లో వృగ్రంథాలు ఉన్నాయి. రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది అని
చెప్పుకోవటానికి మనం ఉంటున్నాము, వెళ్ళి వినటానికి ఈ కథలని ఏవో పెద్ద పెద్ద స్టేడియంలో మనం ఈ యొక్క కథల్ని వినటానికి మనం కూర్చుంటున్నాము. అంత తప్పితే ఈ కథా గమనంలో ఉన్న అంతర్భాగాల గురించి మనం ఏనాడు కూడా ఆలోచించగలిగేటువంటి పరిస్థితిలో లేము. కనుక ఆ వెంకటనాథుడి కృపతో ఇకనైనా మన తాలూకు జన్మల్ని సంస్కరించుకొని ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి చక్కని గురువులను ఆశ్రయించి ఈ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలైనటువంటి విషయాలని మనం గ్రహించి మన మానవ జన్మలను పశు జన్మలుగా కాకుండా మహోన్నతమైన జన్మలుగా మార్చుకోవటానికి ఆ యొక్క అయ్యప్ప కృపా కటాక్షంతో ఆ జ్యోతిస్వరూపుడు మనకి మార్గాన్ని చూపిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.